డైరీ పాలల్లో ఉండే పెరుగు అట్లీస్ట్ బెటర్, ఎందుకంటే ఫర్మెంటెడ్, therefore you have the lactobacillus ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనకు హెల్ప్ చేస్తుంది గట్ బ్యాక్టీరియా. కానీ అంత అబ్జార్బ్ కాదు, అంటూ కొంత పోతుంది. అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అని ఏమేమి వేసుకుంటారు, జలుసులు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్గా పోతుంది. అవును కదా సార్, అది పాత పద్ధతులు కొన్ని. ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే పెరుగు రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు. హైలీ చాలా బాగుంటుంది, మంచిదే. బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత తినాలనేది ఆలోచించాలి. అదే కొద్దిగా తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది. దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ చేస్తే తాగండి. అన్నం బదులు మిల్లెట్స్ వేసుకుంటే, మిల్లెట్స్ వేసి 12 hours చేశారనుకో, మీకు గంజి అంబలి మీకు తెలిసింటుంది చిన్నప్పటి నుంచి, అంబులే అంటారు ఆడ ఇక్కడ నార్త్లో, అది తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్లవారు తాగుతానే ఇంకేం అవసరం లేదు సాయంత్రం వరకు. అండ్ దెన్ యూ హ్యావ్ ది మన గుగ్గుళ్ళు అంటాం, అంత పల్సెస్ విత్ ఆల్ ది థింగ్స్ జెమినేటింగ్ అండ్ ది స్ప్రౌట్స్. బాయిల్ చేసుకుని తినేసేసి సరిపోతుంది. యూ నీడ్ ఓన్లీ 2 things. ఇలాంటివి ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి యాక్చువల్లీ సార్, అదే మెయిన్. అదే మనం ఆలోచించాలి. మనము ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఏముండాలా, ఎట్లుండాలా, ఫిలాసఫీ మనం థింక్ చేయాలి. ఎందుకు బతుకుతున్నామని ఆలోచించాలి, బతుకున్నప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు. ఏది పరిగెత్తేస్తాను, మిగతావాడు పరిగెత్తానంటే మనం పరిగెత్తాను అంటే గొర్రెదాటు నిలిచి ఎందుకు పరిగెత్తాను నేను ఆలోచించలేదు. మన హెల్త్ బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా, మర్చిపోయినారు. అది ఉంటే ఇంకేమి ఉండదు. వీడు బతికినంతవరకు కష్టపడి అంతా చేసేస్తాడు, ఆఖరికి ఏమవుతుంది, జబ్బులు వచ్చేస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, హాస్పిటల్ పోతాడు. వీడు సంపాదించిందో జబ్బులు డాక్టర్ పెడతాడు, కానీ ఈ నెవర్ ఎంజాయ్డ్ ఇట్. ఇది అది తెలుగులో సామెత ఉంది కదా, వాసి పండోడు సంపాదిస్తే బంగారు పండోడు తినేసిపోయినాడు. రేపు హాస్పిటల్ బంగారు పండోళ్ళు, మనం వాసి పండోళ్ళు. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం. అబ్సల్యూట్లీ. అదే అందువల్లే కదా ఇంతకుముందు అండ్ యాపిల్ డే కీప్స్ ది డాక్టర్ అవెన్. చాలా వరకు ట్రూత్ అది, ఎందుకంటే ఫైబర్ అన్నీ ఉన్నాయి. ఆ మాదిరి ఫ్రూట్స్ తింటాం, వెజిటబుల్స్ తింటామంటే మనం కీప్స్ ది డాక్టర్ అవెన్. అవి చేయలేదు మనం. అది